నేను నా జీవితం ముగించేలోపు, నేను పోయేలోపు ఈ దేశంలో ఒక్క చర్చ అయినా మిగిలిపోద్దేమో అని భయం ఉంది నాకు. ఒక్క పాస్టర్ గాడైనా, ఒక్క జాంబీ వైరస్ అన్న మిగిలిపోతారేమో అని భయపడుతూ ఉంటాను ప్రతి క్షణం. సంపూర్ణంగా నా భారతదేశం నుండి ఈ మాఫియాని తరిమి కొట్టడమే నా జీవిత ఆశయంగా బ్రతుకుతున్నాను. ఇందుట్లో ఎలాంటి భయానికి, బెరుకునికి తావు లేదు. మనిషిని హిందువుగా చూడద్దు, ముస్లింగా చూడద్దు, క్రైస్తవుడిగా చూడద్దు, బౌద్ధుడిగా చూడద్దు. మనిషిని మనిషిగా చూడద్దు. కష్టమా? చాలా కష్టం. చాలా ఈజీగా, చాలా కష్టం. మతం తట్టుకోలేదు, బట్టలు చింపేసుకుంటుంది. నిజంగానే అంటే ప్రభు అయిన యేసు క్రీస్తుని చంపింది ఎవరు అంటే మతమే కాదా? ఆమె పిలాతు చేతులు కడిగేసుకున్నాడు, నాకెందుకు రా బాబు, చంపండి అని అన్నాడు. మతం నిజమైన మనిషిని చూస్తే బట్టలు చింపేసుకుంటాడు.